ఈ దినపు దేవుని యొక్క మాట నిర్గమాకాండము 27వ అధ్యాయము 6వ వచనము. ఇత్తడి రేకు పొదిగింపవలను. ఇత్తడి తీర్పుకు సాదృశ్యంగా మనం చూడగలిగేటటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఉపయోగించేటువంటి సేవాపకరణములన్నీ ఇత్తడివై ఉండవలెనని తెలియజేస్తున్నాడు. దేవుడు ఇత్తడిని ఎందుకు కోరుకున్నాడు అనేది గమనిస్తే గనక తీర్పు నుంచి విడుదల పొందినటువంటి వాటికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాట, వారు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని వ్రాయబడి ఉంది. అనగా దేవుని యొక్క రక్తముతో కడగబడి తీర్పు నుంచి తప్పింపబడినటువంటి వారిని సూచించేదిగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము అందరూ కూడా తీర్పు నుంచి విడుదల పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. అట్టి రీతిగా మనం అందరము కూడా తీర్పు నుండి విడుదల పొంది